మాట్లాడదాం. అండ్ రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా వారితోటే ప్రారంభిద్దాం. వారు కొంత ముందుగానే ఎగ్జిట్ అవ్వాలని చెప్పారు కొన్ని కారణాల వల్ల. ఎస్ రామ్మోహన్ గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం. నమస్కారం. అంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారిని అసెంబ్లీకి వచ్చి చర్చించాలనేటువంటి నేపథ్యంలో చెప్పిన విషయాన్ని కేటీఆర్ గారు ఆయన వ్యక్తిగతంగా తీసుకొని ఎక్కడికైనా రండి, చర్చకు సిద్ధం, 72 గంటల సమయం ఇస్తున్నాం, టైం మీరు డిసైడ్ చేయండి లేకపోతే మేము డిసైడ్ చేస్తాం, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి లేకపోతే మేము డిసైడ్ చేస్తామంటూ సినిమా డైలాగులు వేస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రులు కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. అసలు ఏంటి ప్రతి సవాళ్ళు ఏంటి? వాస్తవంగా అవునన్నా కాదన్నా కేసీఆర్ గారికి కూడా కొంత బాధ్యత ఉంది. అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి బాధ్యత, అక్కడ అన్ని విషయాలపై చర్చించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారికి కూడా ఉంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని, ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు కన్నడలోని మిత్రులు నమస్కారం. బస్తీ మే సవాల్ అని రెండు పార్టీల వాళ్ళు అంటున్నారు. ఇద్దరు కూడా అసత్యాలు, అర్ధసత్యాలు, కొన్ని సత్యాలు కూడా చెప్తున్నారు, కాదంటలేదు. కానీ ప్రజలు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వ్యాపారం అంతా కూడా. అంటే వాళ్ళిద్దరు గొడవ పడకముందే నేను మాట్లాడదామని మీకు మన మధ్యన పోయేది ఉంది కనుక చెప్పాను. కనుక నేనేమంటున్నానంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి మన ఛానల్. నేను ఏ పార్టీకి సంబంధం లేని వాడిని కనుక, ఒకటేమో ఏ మీటింగ్ అయినా సరే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎందుకు విసురుకుంటున్నారు? ఉదాహరణకు పిల్లల మీటింగ్ కావచ్చు, పెద్దలది కావచ్చు, అధికార సమావేశాల్లో దయచేసి పార్టీ విషయాలు మాట్లాడకపోతే మంచిది. నిజంగానే పార్టీ సమావేశాలు పెట్టుకొని డైరెక్ట్ గా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవచ్చు, కానీ అధికారిక సమావేశాల్లో ఆ సంబంధించిన అంశం గురించి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇద్దరు కూడా ఇటైనా అటైనా, అంటే ఎట్లాగో అధికార పార్టీ అది కనుక వీళ్ళకి అధికారిక సమావేశాలు ప్రతిపక్షాలకు ఉండవు కనుక అధికారిక సమావేశాల్లో ముఖ్యంగా మొన్నటి సమావేశం ఏమిటి? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కదా. ఆ విషయాన్ని ఎంత మాట్లాడితే తప్పలేదు. అందుకని ఖర్గే గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఖర్గే గారు ఏమన్నారంటే దీనిలో మీరు ఆ రెండు పదాలు ఎట్లా తీసేస్తారు, ఏం సంగతి మాట్లాడారు, దాన్ని ఒప్పుకోవచ్చు మనం. కానీ అది విడిచిపెట్టి ఇప్పుడు అక్కడ సవాళ్ల సంగతి ఎందుకు అంటున్నాను నేను. ఒకటి ఎల్బీ స్టేడియంలో, అంటే నేను మీరు సవరించాలి అక్షధర్ గౌడ్ గారు, నాది తప్పైతే, ఎందుకంటే నేను చూసి చెప్తున్నా. లైవ్ లో ఏం మాట్లాడిందంటే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగులు 60,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం, 60,000 మంది తలను లెక్కించుకోండి లేకపోతే కాళ్ళు మొక్క క్షమాపణ చెప్పేసుకుంటా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంత మాట అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి కాళ్ళు మొక్కడం ఇవన్నీ అవసరం లేదు. 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామంటే 60,000 మంది ఎక్కడివి, ఏం సంగతి? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా. అటువంటి అప్పుడు 4 లక్షలు బాకీ ఉన్నట్లు లెక్క ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు. ఆ ఉద్యోగాలు వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, 50,000 ఉద్యోగాలు పైగా మేము ఇచ్చినాయి, మేము అపాయింట్మెంట్లు ఇవ్వలేక చేసినాం. కరెక్టే. వాళ్ళ అహంకారాన్ని అవినీతి రోడించారు ప్రజలు. వాళ్ళు ఏం చేశారు, ఇస్తామనుకున్న ఉద్యోగాలు ఇవ్వలేదు, వాయిదా వేసుకున్నారు. 58,000 మంది ఉద్యోగాలు మావే అని బీఆర్ఎస్ అంటుంది కదా. మరి అటువంటి అప్పుడు అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేదాకా ఆగింది, నోటికాడ బుక్కను వీళ్ళు తీసుకున్నారు అంటున్నారు కదా. మరి ఆపడం తప్పే కదా. ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటా అని బీఆర్ఎస్ కూడా భావించింది. దానివల్ల ఓ రకంగా చెప్పాలంటే గర్వం 10 ఏళ్ల తర్వాత తలకెక్కి వాళ్ళు ఏం చేశారంటే ఇవి తర్వాత చూసుకుందాంలే అన్నారు. అంతేందుకు కేటీఆర్ గారి భాషలో చెప్పాలంటే 54 కోట్ల రూపాయలు మీకు కార్ రేసులో ఎందుకు ఇవ్వమన్నారంటే అధికారులు మేమే వస్తాం అనుకున్నాం కనుక ఇవ్వమన్నామని నిర్లజ్జగా ఒప్పుకున్నారు ఆయన కూడా. అందుకని నేను రెండు పార్టీలు అంటున్నాను. ఇక్కడ ఒక 10 ఏళ్ళు మేమే అధికారంలో మళ్ళీ ఉంటామని చెప్పి బీఆర్ఎస్ చేసిన తప్పేందంటే మన నోటి కాడికి వచ్చింది. నిరుద్యోగులు ఎదురు చూసిండ్రు. నిరుద్యోగులు ఎందుకు కాంగ్రెస్ ని గెలిపించిండ్రు? మీరు ఇవ్వలేకపోతేనే నిధుల నియామకంలో నీళ్ల సంగతి కాళేశ్వరం అవుట్ అయిపోయింది, నిధుల సంగతి ఇట్లా అయిపోయింది. కనీసం ఉద్యోగాలను ఇస్తారని ఆశపడి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన హామీ కట్టుబడి ఇస్తారనుకొని ఇచ్చారు. 58,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ నేను ఆ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారికి మాట్లాడిన ఏంటి, 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. నిన్ననేమో బట్టి విక్రమార్క గారు ఏమంటారు, 54,000 ఉద్యోగాలు ఇచ్చేసిన లెక్క చూసుకొని ఆయన 60 అంటున్నాడు. సరే 6,000 తేడా ఉండేది. కానీ 60,000 మందిని లాల్ బహదూర్ స్టేడియంలో నిలబెడతాను, లేకపోతే ఒక్కడ తక్కువ కాళ్ళు మొక్కి నేను క్షమాపణ చెప్పుకుంటాను అన్నాడు కదా. అంటే చర్చ ఎక్కడికి పోయినట్టు అసెంబ్లీకి కాదు కదా, ఇక్కడ ఎక్కడికి పోయింది, ఎల్బీ స్టేడియం పోయినట్టు లెక్క. ఇప్పుడు ఆ ఎల్బీ స్టేడియం పోయినప్పుడు చెప్తే ఇప్పుడు డెవలపాక్తో ఆయన ఇంట్లో తలుపు చెక్క వీళ్ళు అంటున్నారు, 72 గంటల టైం ఇస్తే ఎక్కడ రమ్మంటే ప్రెస్ క్లబ్ ఇక్కడ అంటున్నారు. ఈ ఇద్దరు కూడా చూడండి, ఈ రెండైతే లైవ్ ఉన్నాయి కదా. నేను 50 ఏళ్ళ జర్నలిస్ట్, 50 ఏళ్ల నుంచి రాస్తున్న జర్నలిస్ట్ ను. ఒకవేళ ఎక్కడన్నా మనం రాతల పొరపాటు అయితే ఏమైనా నేను అనలేదు అట్లా అనేవాడు కదా గతంలో, అలా తప్పించుకోవడానికి వీలుండే. ఈ 2 వీడియోలు చూడండి, మీరు 2 వీడియోలు ప్లే చేయండి. వీరేమన్నారు, వారేమన్నారు. వీరే ప్రెస్ క్లబ్ లేకుంటే గజ్వేల, చింతమడకన, లేకుంటే కొండారెడ్డిపల్లె, లేకుంటే కొడంగల్, ఈ 4 చెప్పింది కదా. అంతే కదా. ఆయన అన్నది ఎక్కడికి, ఈ వీళ్ళు అన్నది ఎక్కడికి, ఈ 4 చోట్లకు. అంతేనే కదా. చివరికి ప్రెస్ క్లబ్. నేనేమంటున్నాను, మీరు మొదటి చెప్పారు విజయ్ గారు, స్పష్టంగా మీతో ఏకీపిస్తాను. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళాలి, సమస్య లేదు.
ఇప్పుడు సమాన స్కందులు ఎవరు ఉండరు. ఒక్కోసారి రాజకీయాలలో నేను 80 ఏళ్ల మాకు పాత సర్పంచ్, నేను కేవలం 23 ఏళ్ళకి నేను సర్పంచ్ అయినా. ఆయనకు నాకు అంత తేడా ఉంది. మరి నేను కూర్చున్నా కదా, ఆయన వచ్చిండు కదా. నేనేమంటా అంటే ఇక్కడ వయసు తేడా కాదు, మర్యాద. ఇద్దరు కూడా అధికారంలో ఉన్నవాడు, అధికారం లేని వాడికి మర్యాదలు పాటించాలంటున్నాను నేను. ఇక్కడ కూడా నేను చెప్తుందంటే వారి ఛాలెంజే తప్పు. ఫస్ట్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారి. తప్పుడు ఛాలెంజ్ తప్పుడు సమాధానం వస్తుంది కదా. వీరు అసెంబ్లీకి పోకపోవడం మొదటి నుంచి నేను ఏమంటున్నాను, అసెంబ్లీకి పోకపోవడం తప్పు అంటున్నాను, పోవాలి అంటున్నాను. ప్రతిపక్ష నాయకుడికి పోవాలి అంటున్నాడు. ఏదో 2 సార్లు సంతకాలు పెట్టచ్చు కాదు. దాంతో పాటు అసెంబ్లీలో ఆయన మర్యాద కూడా వీళ్ళు కాపాడాలి. రెండైతున్నాయి కదా. ఇప్పుడు ఒక రకంగా ఒక పెద్ద ఆయన 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఉద్యమం చేసిండు, 10 ఏళ్ళేమో అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా. మీరు ఆ అధికారాన్ని కాపాడుకుంటే మంచిగా ఉంటది కదా. నేను ఇంకో మాట చెప్తాను. సరిగ్గా ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే రేవంత్ రెడ్డి గారిని వెంటనే అభినందించారు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, ఏమని, నేను కేసీఆర్ గారి పెద్దలు తీసుకుంటాను. నేనంటే మేము అన్నాడు. పాప ఆయన అప్పటికి కూడా అధికారం ఆయన. రామచంద్ర గౌడ్ గారు ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. రామ్మోహన్ గారు కంటిన్యూ. మన రేవంత్ రెడ్డి గారు గెలుస్తున్న సందర్భంలో, ఫలితాలు వస్తున్న సందర్భం 2023 డిసెంబర్ 4 నాడు అదే గాంధీ భవన్ సాక్షిగా అంటే తనే అధికారంలో వస్తుందని చెప్తే బాగుండదని చెప్పి మా పార్టీ అధికారంలోకి వస్తుంది కదా, మేము మన కేసీఆర్ సలహాలు తీసుకుంటాను, ఆఖరి కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్తాను, మోడీ గారి దగ్గరికి వెళ్తాను, మనకు అసలు వ్యవస్థ పేరు కూడా ప్రస్తావించడంలో చాలా సంతోషపడ్డాను. మంచి సంప్రదాయం, అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఇది చేస్తారని చెప్పి. అట్లాగే కొన్ని విషయాలను చూసి ఆయన 20 మీద చూసి వచ్చిండు, లేకుంటే మోడీ గారిని కలిసి వచ్చిండు, కిషన్ రెడ్డి గారిని సంప్రదించిండు, బాగానే ఉంది. కానీ తర్వాత ఈ 1.5 years జరుగుతున్న మొత్తం ప్రక్రియ చూస్తే రెచ్చగొట్టి మళ్ళీ దానికి ప్రతికాబిలితను అనిపించుకోవడం జరుగుతుంది అంటున్నాడు. ముఖ్యమంత్రి గారి భాష అంటే మన కేసీఆర్ గారి దగ్గరకు వస్తుంది. రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదని సమస్య వస్తుంది. కనుక నేను చెప్తున్నాను, కేసీఆర్ గారి భాష ఆ రోజుల్లో, ఆ ఉద్యమ సమయంలో అది కరెక్టా కాదా తర్వాత సంగతి. తర్వాత జరిగిన భాష మాత్రం ఇంత దుర్మార్గమైన భాష ఆయన ఉపయోగించలేదు. స్పష్టంగా చెప్తున్నా. కేసీఆర్ విషయానికి వస్తే ఇట్లా ఉపయోగించలేదు. నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వివరించండి. నీకు మంచి అవకాశం వచ్చింది, మీకు యువకుడు ఒక మంచి అవకాశం వచ్చింది, దీన్ని ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండండి. 1.5 years అయింది. హామీల సంగతి వాళ్ళు కొట్లాడుకుంటారు, నాకు సంబంధం లేదు. ఇద్దరు ప్రజలు చూస్తున్నారు కదా, రైతు బంధు ఎన్ని విడతలు పడాలి, ఎన్ని విడతలు పడ్డాయి, రైతు భరోసాగా మార్చిన తర్వాత ఎన్ని విడతలు పడ్డాయి, ఏ విడత ఎగ్గొట్టారు, ఏ రైతులు అడిగిన చెప్తారు కదా. ఇవాళ మనకు 12వ విడత మనకు కేసీఆర్ గారు అంటే ఆనాడు ప్రభుత్వం అన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కావు. ఆనాడైనా ఈనాడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఆనాడు విజయ్ గారు 12వ విడత ఎలక్షన్ కమిషన్ అడ్డంకి వల్ల ఆగిపోయింది కదా. ఆగిపోతే అది ఎప్పుడు ఇచ్చారు? 2024 ఏప్రిల్ ఇచ్చారు. సరిగ్గా పాతది అన్ని భూములకు వేసారు, 5,000 కాడికి వేసేసారు. మరి 12 విడత 13, 14, 15 విడతలు 3 విడతలు వేయాల్సింది. ఇప్పటికి ఏది రేపు డిసెంబర్ వస్తే మళ్ళీ 4 విడతలు ఉంటాయి. కేవలం 2 విడతలలో సగం వేశారు కదా. మరి ఏ రైతునైనా చెప్తారు కదా, ఎందుకు మనం అబద్ధాలు ఆడుకుంటున్నాం, తప్పుడు ప్రశ్నలు వేసి తప్పుడు జవాబులు చెప్పుకుంటున్నాం అని అంటున్నాను. ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రశ్న తప్పైతే జవాబు తప్పొస్తుంది. ప్రశ్న, మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా? రెండే చెప్పండి. కొడుతున్నా మానేసా, ఇంకో మాట లేదు, తావులేదంటే ఏమైతుంది? కొడుతున్నాడు తప్ప అవుతుంది, మానేశారంటే ఇంతకుముందు కొట్టినట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, తప్పుడు ప్రశ్నలు ప్రజలకు వేసి తప్పుడు జవాబులు చెప్పించుకుంటున్నారు వీళ్ళు. నేను స్పష్టంగా ఈ చర్చలో 72 గంటలు ఈయన వాయిదా పెట్టడానికి, ఆయన ఎల్బీ స్టేడియం రమ్మడానికి ఏం తేడా ఉంది? ఇద్దరు అదే కదా, ధ్వంసుంటా అంటే ధ్వంసుంటా. నేను ప్రజల తరఫున కోరుతున్నా ఏంటంటే, ఈ 2 పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీతో సహా బీజేపీ కూడా ఇందులో భాగం, అది 3వ ముక్క కదా. వీళ్ళు ముగ్గురు కూడా, బీజేపీకి 8 సీట్లు అసెంబ్లీలు ఉన్నాయి, 8 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. చట్టసభలే సరైన వేదికలు. మీ తొడలు కొట్టడాలు కానీ మధ్యయుగ రాజకీయాలు. వెనకట రాజులు ఒక దేశాన్ని గెలిస్తే, ఓ రాజ్యాన్ని గెలిస్తే వాడిని అయితే చంపనట, లేకపోతే లొంగిపోయి కాళ్ళు పట్టుకోమని అంటాట. అట్లాగే ఆడవాళ్ళని చెరబట్టేవాళ్ళట. అట్లా ఇప్పుడు ఆ మధ్యయుగ రాజకీయాలు మా దగ్గర వస్తున్నాయి కదా. ఒకసారి ప్రజలు తీర్పు ఇచ్చారు, మంచి చెడ్డు అహంకారం అవినేత ఏమనుకున్నారు, టీబీఆర్ఎస్ లో ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేయాలి చెప్పొచ్చు, పాతకాలంలో జరిగిన అవినీతి అక్రమాలు వీటి గురించి బయట పెట్టండి, ఎవరు వద్దన్నది ఎంక్వైరీ చేయండి, శిక్షలు వేయండి. కానీ ఆ మాటలే పట్టుకుంటూ 1.5 years తర్వాత కూడా ఇంకా వాటి మీద ఆధారపడితే, రేపు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి కర్రు కాల్చి బాధ పెట్టాలో వాళ్ళకి ప్రజలు పెడతారు. అంతిమంగా ప్రజల తీర్పే ఉంటది. కానీ మీరు తొడలు కొట్టుకోవడాలు, సవాలు ప్రతి సవాలు ఇవేమి పనికిరావని నా ఉద్దేశం. రైట్. రామచంద్ర